మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారు ఉన్నారు మనతో పాటు. మధు గారు ఎట్లా నడుస్తుంది ప్రచారం, ఎలాంటి స్పందన ఉంది? హరీష్ రావు అడ్డాలు ఉన్నారు, మీరు బ్రహ్మాండంగా నడుస్తుంది. చూస్తుంటే తెలుస్తుంది కదా, ఒక మనుషులకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, ప్రజాపాలన వచ్చినాక, ప్రజాప్రభుత్వం వచ్చినాక ఒక స్వేచ్ఛ ప్రభుత్వం వచ్చిందనేది సిద్దిపేట గడ్డ ప్రజలందరూ కూడా చూస్తారు కదా. 10 ఏళ్ల నుంచి ఒక స్వేచ్ఛ లేకుండా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఉంటే ఈరోజు సిద్దిపేట గడ్డలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అది కలుస్తుంది కదా. అంటే గజ్వేలు, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో కేసీఆర్ హరీష్ రావు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నీలం మధు ఎట్లా డైవర్ట్ చేసుకుంటారు ఓట్లు? కేసీఆర్ హరీష్ రావు అయిపోయింది, ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టాం. మా ప్రభుత్వం ఉంది, రేవంత్ అని హవా నడుస్తుంది. మహిళలందరూ కూడా, అక్కలు చెల్లెళ్ళు అందరూ ఒకటే మాట చెప్తారు, మేము ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం బస్సులో. రేవంత్ అన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ హరీష్ రావు గడ్డలైనా సరే, కేసీఆర్ గడ్డలైనా సరే, బడుగు బలహీన వర్గాల బిడ్డ, బీసీ బిడ్డ కాబట్టి మా బీసీలకు సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని దీవిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి పోయిండు. అంటే రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా అంటున్నాడు. రైతు రుణమాఫీ ఆగస్టు 15 కల్లా చేస్తే రిజైన్ చేస్తా అని రిజైన్ లెటర్ తీసుకొని వచ్చాడు. ఆల్రెడీ మాట ఇచ్చినాం, దుర్గమ్మ సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా మాట ఇచ్చినాం. ఆగస్టు 15వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రాజీనామా లెటర్ ఆయనకు తొందర ప్రెస్టేషన్ లా తెలియక తొందరగా ఇస్తుండు. అది 15వ తారీఖు మేము యాక్సెప్ట్ చేపిస్తామని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓట్లను ఎట్లా డైవర్ట్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓట్లు కాదు, మా ప్రజాపాలన ఓట్లు ఉన్నాయి, మా ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా కూడా ఎక్కువ వర్గం మా యాదవ సోదరులు, మా కమ్మ సోదరులు, మా ఎస్సీ సోదరులు, మా మైనార్టీ సోదరులు, అదేవిధంగా ముద్రా సోదరులు, మరి పద్మశాలీలు, ఆర్యవైశ్య సోదరులు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాలను మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి, సమానతం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా దీవించి చేతి గుర్తు కోటేసి పార్లమెంట్కు పంపిస్తా అని చెప్పి తెలియదు. బీజేపీ నుంచి రఘునందన్ రావు కూడా బలంగా తిరుగుతున్నాడు. మీకు ఆయనకు ఫైట్ ఉండే అవకాశం ఉందా? బీఆర్ఎస్ అభ్యర్థి నువ్వు ఆ ప్రశ్న ఆయనకు అడుగుంది. మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నాం. రెండో స్థానం కోసం వాళ్ళు చూసుకోవాలి. 200% గెలుస్తాం. రైట్. సో ఇది నీలం మధు గారితో ఖచ్చితంగా గెలుస్తా అని చెప్తున్నాడు. ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుందని చెప్తున్నాడు. కెమెరా పర్సన్ యాదగిరితో భార్గవ్, మైక్ టీవీ, సిద్దిపేట నుంచి.